త్యాగము చేయగలిగినటువంటి గుణము తనకుంది. త్యాగం. తన నూనె ఇంపార్టెంటే, ద్రాక్షరసం ఇంపార్టెంటే, డబ్బు మూడు ఇంపార్టెంటే ఆ వ్యక్తికి. తన ప్రయాణంలో తనకు అవి అవసరం. ఆ సమరయుడు మాత్రం నూనెను ఇచ్చాడు, ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అంతేనండి, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, తన దగ్గర డబ్బులు కూడా ఇచ్చాడు. తన టైం మాత్రమే కాదు, తన మనస్సు మాత్రమే కాదు, తన సర్వీస్ మాత్రమే కాదు, తన డబ్బును కూడా ఇస్తాం. ఈరోజున ప్రియ సంఘమా, నేను మనందరికీ కూడా ఈ యొక్క విషయాలను మీ హృదయంలో పెడతా ఉన్నాను. మీ జీవితంలో వీలైతే నలుగురికి ఉపయోగపడండి. నలుగురికి ఉపయోగపడాలి ప్రియులారా. నలుగురికి ఉపయోగపడని జీవితం వృధా. మనం ఉపయోగపడాలి, ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. ఏదో ఒక రీతిగా మాట సహాయమో, లేకపోతే ఒక ఫోన్ కాలో, కొంత డబ్బు, ఏదో ఒకటి ప్రియులారా. కొంతమందికి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రియులారా. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళంటే నాకు క్లోజ్, వీళ్ళంటే వాళ్ళు క్లోజ్. వెరీ గుడ్. ఏం చేస్తావు వాళ్ళని? ఏం చేస్తాం ప్రియులారా? నేను అందరికీ చెప్తా ఉన్నాను, నీ జీవితంలో దేవుడు నీకు ఎవరినైనా పరిచయం చేస్తే, లేక నీకు ఎవరైనా పరిచయంగా ఉంటే, దేవుని రాజ్యం కొరకై, దేవుని రాజ్య క్షేమం కొరకై ఆ పరిచయాలను మనము దేవుని కొరకు వాడాలి ప్రియులారా. వాళ్ళనే ఫ్రెండ్స్ ఇన్ హై ప్లేసెస్ అని అంటాం. ఫ్రెండ్స్ ఇన్ హై ప్లేసెస్ అంటాం. ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి స్నేహితులు. అలాంటి వారు తక్కువ ప్రియులారా. అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారు అని అంటే నువ్వు దూసుకొని వెళ్ళాలి. నీకున్న పరిచయాలను దేవుని కొరకు నువ్వు వాడాలి అని ఎందుకు అంటూ ఉన్నానంటే, కొన్నిసార్లు అలా చేయటంలో నీకు తగ్గింపు కావాలి, తిట్లు పడాలి, అవమానాలు భరించాలి. ఊరికే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఏం బుక్ రాయి, ఎవరెవరు తెలుసు బుక్ రాయి. ఏం చేస్తాం? వాళ్ళు తెలుసు, వాళ్ళు ఉపయోగపడకపోతే మనకి ఏంటి? మనం దేవుని కొరకు ఉపయోగపడితే ఎంత మంచిది కదా. నేను పిల్లలు సరదాగా చెప్తున్నాను, కానీ ఐఎమ్ ఆస్కింగ్ అస్, మన జీవితంలో మనకు తెలిసిన వారు ఎవరైతే ఉంటారో దేవుని కొరకు మనం చేద్దాం పిల్లరా. రిసోర్సెస్, అదే రిసోర్సెస్ డజంట్ మీన్ ఓన్లీ మనీ. నీ పరిచయాలు కావచ్చు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే పని అవుతుంది, ఫోన్ కాల్ చేయి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ కనిపించు, మళ్ళీ గుర్తు ఎందుకు అవన్నీ? ఒక ఫోన్ 2 నిమిషాలు అయిపోద్ది, ఫోన్ కాల్ చేసేస్తే అయిపోలే, వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. Let us be good people. Let us be good people with a kind heart and do good deeds. Amen. Good deeds చేద్దాం.